నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. కొంతమంది చూడండి, ఈరోజు నా నోరు నా ఇష్టం అంటున్నారు ఈ రోజులు అందరూ. నీ నోరు నీ ఇష్టమే, కానీ నీ నోరు నీ ఇష్టం అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఒక మనిషి తన నాలుకను స్వాధీనపరచుకోగలిగితేనట జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు నిజంగా సక్సెస్ సాధించాలంటే, దేవునిలో ఎదగాలంటే, ప్రపంచాన్ని దీవెనకరంగా ఉండాలంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ నాలుక ఎలా ఉండాలి? నీ స్వాధీనంలో ఉండాలి. విచిత్రం ఏంటో కానీ నాలుక స్వాధీనంలో ఉండకపోవడాన్ని బట్టే కదా ఈరోజు ఎన్ని ఇబ్బందులు అండి. ఎన్ని మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచన చేయాలి. నేను ఈ మాట మాట్లాడితే నా దేవుడు ఇష్టపడతాడా? ఈ మాట మాట్లాడితే సంఘానికి సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మాట మాట్లాడడం ద్వారా నా కుటుంబానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఈ మాట మాట్లాడడం వల్ల మా బంధాలు ఇంకొంచెం బలపడతాయా లేదా విచ్ఛిన్నమైపోతాయని ఆలోచన చేసి మాట్లాడండి. ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం అంతా కూడా.